మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలోని 11 రాష్ట్రాల్లో ప్రయాణించే 9 కొత్త వందే భారత్ రైళ్లు నేడు ప్రారంభం కానున్నాయి. రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా, జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఇవి అందుబాటులోకి వస్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి 9 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. కాగా ఉదయపూర్ టు జైపూర్, తిరునెల్వేలి, మధురై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, చెన్నై, పాట్నా, హౌరా, కాసరగాడ్, తిరువనంతపురం, రూర్కెలా, భువనేశ్వర్, పూరి, రాంచీ, హౌరా, జామ్నగర్, అహ్మదాబాద్ మధ్య 9 కొత్త వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇక వేగవంతమైన ఈ రైళ్లు 11 రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు కలుపుతాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతాల మధ్య ఉన్న ప్రయాణ సమయం సుమారుగా 2 గంటలకు పైగా తగ్గనుంది. కవాచు టెక్నాలజీ వంటి అధునాతన భద్రతతో పాటు ప్రపంచ స్థాయి సౌకర్యాలు కొత్త వందే భారత్ రైళ్లు ఉంటాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు. దేశంలోని 11 రాష్ట్రాల్లో ప్రయాణించే కొత్త 9 వందే భారత్ రైళ్లు నేడు ప్రారంభం కానున్నాయి. ఇక రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా, జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఇవి అందుబాటులోకి వస్తాయి. ఇక ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి 9 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి. గుడ్ మార్నింగ్ రాజశేఖర్. ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 11 రాష్ట్రాలకు సంబంధించినటువంటి 9 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఈ రోజు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ న్యూఢిల్లీ నుంచి వర్చువల్ గా వీటిని జెండా ఊపి ప్రారంభించనున్నారు. అయితే ఈ 9 రైళ్లు కూడా 11 రాష్ట్రాల గుండా ప్రయాణించే ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగకరంగా ఉండే విధంగా కూడా ఈ ట్రైన్లను తీర్చిదిద్దినట్టుగా కూడా రైల్వే శాఖ చెప్తా ఉంది. ముఖ్యంగా గతంలో ఏవైతే వందే భారత్ రైళ్లు వచ్చాయో అందులో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని చెప్పి రైల్వే శాఖకు చాలా మంది ప్రయాణికులు కూడా రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలోనూ ఇందులో కూడా పలు రకాలైన మార్పులు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో చాలా మంది కూడా కంప్లైంట్ వెళ్ళడం జరిగింది. 8 నుంచి 10 గంటల పాటు ట్రైన్ లో కూర్చోవాలి కాబట్టి ఆ కూర్చోవే స్పేస్ కూడా తక్కువగా ఉంది, కాళ్ళు పెట్టుకోవడానికి సరైన స్పేస్ లేదని చెప్పి వివిధ రకాలైనటువంటి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే భారీ మార్పులు అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొత్తగా ప్రవేశపెట్టనున్న రైళ్లు 9 రైళ్లు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా మన తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే కాచిగూడ నుంచి బెంగళూరుకి యశ్వంతాపూర్ కి ఒక ట్రైన్ అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా విజయవాడ నుంచి కూడా చెన్నైకి ఒకటి, ఎంజీఆర్ స్టేషన్ కి ఒకటి వేయడం, తెలుగు రాష్ట్రాలకు 2 రైళ్లు వేయడం జరిగింది. మొత్తానికైతే 9 రైళ్లు ఎక్స్ప్రెస్ రైళ్లు ఈ రోజు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే ఏర్పాట్లు అయితే అన్ని చేయడం జరిగింది. మరికొద్ది సేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా వీటిని ప్రారంభించనున్నారు. ఇక మొత్తానికి అంటే 2 తెలుగు రాష్ట్రాలలో ఈ 2 రైళ్లు మినహాయిస్తే ఇక 7 రైళ్ల విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్ కు కొత్తగా 2 వందే భారత్ రైళ్లు కేటాయించారు. అదేవిధంగా పాట్నా, హౌరా, రాంచీ, హౌరా మధ్య ఈ రైళ్లు నడవనున్నాయి. ముఖ్యంగా చెన్నై, ఎగ్మోర్, తిరునల్వేలి, రూర్కెలా, పూరి, కాసర్గోడ్, తిరువనంతపురం, ఉదయపూర్, జైపూర్, జామ్నగర్, అహ్మదాబాద్ స్టేషన్ల మధ్య ఈ మిగిలిన ఈ 7 రైళ్లు కూడా రాకపోకలు కొనసాగించనున్నాయి. అదేవిధంగా ఇప్పటికే ఆయా రూట్లలో రైల్వే శాఖ ట్రయల్ రన్లను కూడా పూర్తి చేయడం జరిగింది. ఇక కాచిగూడ, యశ్వంతాపూర్, బెంగళూరు మధ్య రాకపోకలు సాగించే వందే భారత్ రైలు కాచిగూడలో ఉదయం 5:30కు బయలుదేరి మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం స్టేషన్ల మీదుగా మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంతాపూర్ చేరుకుంటుంది. తిరిగి 2:45 నిమిషాలకు లో బయలుదేరి రాత్రి 11:15కు మళ్ళీ కాచిగూడ చేరుకుంటుంది. ఇక విజయవాడ, చెన్నై వందే భారత్ రైలు ఒకసారి మనం చూసినట్టయితే విజయవాడలో రైలు ప్రారంభమై తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా చెన్నైకి చేరుకుంటుంది. సో విజయవాడలో ఉదయం 5:30కు బయలుదేరి మధ్యాహ్నం 12:10 చెన్నై చేరుకుంటుంది. అదేవిధంగా చెన్నై నుంచి మధ్యాహ్నం 3:20 బయలుదేరి రాత్రి 10 గంటలకు మరి విజయవాడ చేరుకుంటుంది. సో విజయవాడ నుంచి వెళ్లే రైళ్లన్నీ కూడా గూడూరు నుంచి నేరుగా వెళ్తాయి. ఈ రైలు మాత్రం గూడూరు నుంచి శ్రీకాళహస్తి, రేణిగుంట, అరకోణం, తిరువల్లూరు మీదుగా చెన్నైకి వెళ్తుంది. అయితే ముఖ్యంగా ఈ ఎక్స్ప్రెస్ రైళ్లు కొన్ని ప్రత్యేకతలను కూడా, సౌకర్యాలను కూడా రైల్వే శాఖ మెరుగుపడుతుందని చెప్తున్నారు. మొత్తం 25 రకాలైనటువంటి మార్పులు అయితే చేశారు. సీట్లలో 8:30 గంటల పాటు కూర్చోవలసి వస్తుండడంతో ప్రయాణికులు అసౌకర్యం గురవుతున్నారని చెప్పి ఎక్కువగా వెనక్కి జరిగి నిద్రపోయేలా పుష్ బ్యాక్ కూడా ఎక్కువగా, అంటే ఆ కుషన్ కూడా ఎక్కువగా పెంచడం జరిగింది. అదేవిధంగా మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా
ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా పలు టాయిలెట్లలో కూడా మార్పులు కూడా చేశారు. అదేవిధంగా వాష్ బేసిన్లలో కూడా మార్పులు కూడా చేయడం జరిగింది. మొత్తంగా ఏసీతో పాటు తదితర రకాలైనటువంటి 25 రకాల మార్పులను కూడా చేయడంతో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశామని రైల్వే శాఖ చెప్తా ఉంది. రాజశేఖర్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు.